ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, దైవ జనాంగమా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు నీతోనూ నీ కుటుంబంతోనూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతోనూ ప్రభు ప్రేమ కలిగి చక్కటి వాగ్దానంతో కూడిన మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో నీ వెళుతున్న మార్గము ఏ మార్గం? నీ కుటుంబం ఏ మార్గంలోకి వెళ్తుంది? నీ పిల్లలు ఏ మార్గంలో నిలిచి ఉన్నారు? నీ పరిస్థితులు ఎలా మారిపోయాయి? ఎవరు లేరని, ఆదరించే వాళ్ళు లేరని, బలపరిచే వాళ్ళు లేరని, మాటలతో కృంగదీస్తున్నారని, వెళుతున్న చోటెల్లా ఒంటరి జీవితం అని, ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోతూ ఉన్నావేమో. భయపడాల్సిన అవసరం లేదు కుమారుడా, భయపడాల్సిన అవసరం లేదు కుమార్తె, కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు తండ్రి. ఎందుకో తెలుసా? నీకు ఒక వాగ్దానం నా ప్రభు చేస్తున్నాడు. ఇంతకీ వాగ్దానం చేసిన వాడు నరాలాడుతున్న నరుడు కాదు. వాగ్దానాన్ని చేసిన దేవుడు ఎవరో తెలుసా? భూమిని ఆకాశమును నోటి మాటతో కలుగును గాక అంటే కలిగింది. ప్రభావము కలిగిన దేవుడు యెహోషువతో వాగ్దానం చేస్తున్నాడు. ఎంత చక్కటి వాగ్దానం! నిన్ను విడువను యెహోషువ, నిన్ను ఎడబాయను యెహోషువ. చూడండి, అబ్బా, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఈ రోజున నిబ్బరము లేదు, ధైర్యము లేదు, కృంగిపోతున్నావు, కన్నీరు కారుస్తున్నావు. నన్ను అందరూ విడిచిపెట్టారు, నన్ను అందరూ వెలివేశారు. ఏవండి, వెలివేసిన దావీదు సింహాసనం మీద 40 సంవత్సరాలు పరిపాలన చేయలేదా? ఆదరణ లేక ఏవండి, ఇంట్లో వాళ్ళు యేసోపును వెళ్ళి గుంటలో వేస్తే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని దేవుడు చేయలేదా? అమ్మా, ప్రియమైన పిల్లలారా, నేను ప్రకటిస్తున్న ప్రభు గొప్పవాడు. ఈ సందర్భం ఏంటో తెలుసా? మోషే చనిపోయాడు అంటే ఆ కొండ మీదకి వెళ్ళి కనిపించలేదు, ఏమైపోయాడో తెలీదు. ఆయన సమాధి నేటికి లేదు. అయిపోయిన తర్వాత యెహోషువ నాయకుడు అయిపోయాడు. భయం, 6 లక్షల మంది ప్రజలు నేను ఎలా నడిపించగలను? అసలు ఏం చేయలేని పరిస్థితులు, దిక్కు లేక, ఆదరణ లేక కొట్టుమిట్టాడుతున్నారు ఇజ్రాయేల్ ప్రజలు. యెహోషువ నాయకత్వం వహించాడు. కొత్త కంగారు పడిపోతున్నాడు. దేవుడు అంటున్నాడు, యెహోషువ నిన్ను విడువను, యెహోషువ నిన్ను ఎడబాయను, నిబ్బరం తెచ్చుకో. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కంగారు పడుతున్నావు? నిబ్బరం తెచ్చుకో, ధైర్యముగా ఉండు. నేను నిన్ను విడువను ఎడబాయను, నిన్ను విడువను ఎడబాయను. ఈ రోజున నీ కుటుంబం ఎందుకో తెలుసా కృంగిపోతుంది? నీ కుటుంబం ఎందుకో తెలుసా వెనకబడిపోతుంది? నీ పిల్లలు ఎందుకో తెలుసా జీవితంలో ఏ పని చేసినా కార్యము సఫలము లేదు? కారణం ఏంటో తెలుసా? కృంగుదల. చుట్టూతో ఉన్న ప్రజలను చూసి కృంగుదల, ఆదరణ లేదనే కృంగుదల, కన్నీరు కారుస్తున్నాడు, ధైర్యపరిచే వాళ్ళు లేరు అనే కృంగుదల. నేను అంటాను, నిశ్చయముగా నా దేవుడు నిన్ను ఘనపరచునుగాక, నిన్ను ధైర్యపరచునుగాక, నిన్ను నడిపించునుగాక. సైన్యములకు అధిపతి యెహోవా నామము పేరిట ధైర్యము తెచ్చుకో. యేసయ్యను బట్టి ధైర్యం తెచ్చుకో, వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో, ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకో. నిశ్చయముగా ఆయన నీకు తోడుండి గొప్ప కార్యాలు చేస్తాడు. యెహోషువతో దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని నమ్మి, ఏమండి, చిన్న యుద్ధంలో ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు గిల్గాలులో నిలిచిపోయేలా చేసిన దేవుడు ఈ రోజున నీ భయాన్ని, నీ కలవరాన్ని, నీ కన్నీటిని, దిక్కులేని స్థితిని, ఆదరలేని స్థితిని అనేకులకు గొప్ప వింతగా నిన్ను చేసి యెహోషువలాగా గొప్ప నాయకుడిగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ చేతి పనిని ముందుకు నడిపించునుగాక. భయాన్ని తొలగించి ధైర్యముతో ప్రభు నింపునుగాక. ఓకేనా? ఆమేన్. తలలు వంచండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన నీ మాట మనిషిని బ్రతికించగలదయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను స్థిరపరిచి బలపరచు, నీ రాకడికి సిద్ధపరచు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి ధైర్యముతో నింపునుగాక.